సువార్త అన్నది మనం చాలాసార్లు ఏమనుకుంటారంటే సువార్థికులు చూసుకుంటారులే, పాస్టర్ గారు చూసుకుంటారులే, లేకపోతే ఒక టీం ఉంటుంది చర్చికి, ఆ టీం వెళ్తూ ఉంటారనమాట. నో, కానీ కాదు. ఇది ప్రతిదినం ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు చేసేదన్నమాట. ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. ఒక క్రైస్తవుడు సహజంగా వెలిబుచ్చేటువంటి ప్రతిస్పందన సువార్త. మీరు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలోకి వెళ్ళి చూడండి. ఆ సంఘం మీదకి హింస వచ్చేసింది. ఆ పరిస్థితుల్లో అందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోతున్నారు. వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోతూ కూడా సువార్త చెప్పుకుంటూ వెళ్ళారు. సువార్త సేవ అంటే అది. దీనికి ఒక పాస్టర్ గారు కావాలా? అవసరం లేదు. నీకు తెలిసిన ప్రభువుని నీకు తెలిసిన వాళ్ళకి నువ్వు చెప్తావు అంతే. మిమ్మల్ని ఎక్కడెక్కడెక్కడ దేవుడు ఉంచాడో, అది మీ నివాస స్థలం కావచ్చు, అది మీ ఉద్యోగ స్థలం కావచ్చు, మీరు సహజంగా ప్రభువు గురించి సమయం దొరికినప్పుడల్లా మాట్లాడడమే, అది కూడా సందర్భోచితంగా మాట్లాడడమే సువార్త సేవ.